ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నిన్న మధ్యాహ్నమే తన అక్కకు ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నావు అంటూ బాగోగులాడిన తమ్ముడు ఇక లేడని జీర్ణించుకోలేకపోతుంది. బంటి వాళ్ళ అక్క అయితే కనుక నిన్న మధ్యాహ్నమే తనకు కాల్ చేశాడని, అటువంటి తమ్ముడు ఇంకా లేడనే విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేక శోక సంద్రంలో ముందుకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఎట్లా ఉంది సంబంధాలు, ఎట్లా ఎప్పుడు చేసాడమ్మా మీరు చివరిసారిగా? మీకు సాయంత్రం 3 గంటలకి ఫోన్ చేసిండు, వీడియో కాల్ చేసి వాళ్ళ కోడలతో మాట్లాడిండు. కోడలు స్కూల్లో డాన్స్ వచ్చింది, నాన్న మంచిగా వేసినావు నాన్న, మంచిగా ముద్దుగా వేసినావు నాన్న, రేపు వస్తా నాన్న అన్నాడు. మాట్లాడిండు, నవ్వుకుంటా మాట్లాడి అక్క మళ్ళీ నేను సాయంత్రం ఫోన్ చేస్తా అన్నాడు. అటే కథ మళ్ళీ ఫోన్ చేయలేదు. ఇక అమ్మా అమ్మాయి కాడ ఫోన్ ఉందట, ఫోన్ ఎవరో ఫోన్ బైర్ మహేష్ ఫోన్ చేసిండట, ఎన్నడూ చేయడట అసలు బైర్ మహేష్ ఫోన్ చేసి మరి ఆడికి రమ్మన్నాడో ఏం చెప్పిండో తెలియదు. ఈ అమ్మాయి ఏమో వీళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుందట, తమ్ముని సెల్లులంగా బంటి సెల్లులంగా ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతో. ఎంతకాలం నుంచి నడుస్తున్నాయి ప్రేమ? ఎంతకాలం నుంచి నడుస్తుంది? ఎప్పుడు పెళ్లి చేసుకోవడం గొడవ? ప్రేమ ఎప్పటి నుంచో, గత కొన్ని సంవత్సరాలుగా ఉంది వీళ్ళ ప్రేమ. పెళ్ళై 6 నెలలు అవుతుంది. పెళ్లి చేసుకున్నాక ఒక 2 వారాలకి వాళ్ళు గొడవ పెట్టిరు, స్టేషన్ లో కేసు పెట్టిరు. కేసు పెడితే అమ్మాయి ఫోన్ అన్నది. తమ్ముడు అన్నాడు, పో మీ అమ్మోళ్ళు మీరు రమ్మంటున్నారుగా, పోయి ఉంచుకుంటే ఉండు, నేనైతే బలవంతం పెట్టాను, వాళ్ళ కులపిచ్చితో నిన్ను వద్దంటారు మీ మాలలో అని చెప్పేసి అన్నాడు. అమ్మాయి 3 రోజులు పోయింది, వాళ్ళ ఇంట్లో ఉన్నది. మళ్ళీ తెల్లారి స్టేషన్ కి వచ్చిర్రు. వచ్చినాక కూడా మళ్ళీ మాట్లాడిరు, అమ్మాయితో అబ్బాయితో మాట్లాడితే అమ్మాయి నాకు బంటే కావాలన్నది. వాళ్ళు ఆడ తిట్టుకుంటూ అందరు వెళ్ళిపోయారట. ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. ఇక సైలెంట్ గా ఏడలాడ నిర్మలంగా పడరు అని చెప్పేసి ఇక 6 నెలలు గడిచిపోయింది అని చెప్పేసి వాళ్ళ అన్నలు వాళ్ళ నాన్న తమ్ముని చంపేసి రయ్యా కులపిచ్చితోటి. వాళ్ళ అమ్మ వచ్చేది, వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ బిడ్డతో రోజు మాట్లాడిపోయేది, సమాచారాలు తెలుసుకొని పోయేది వాళ్ళమ్మ. మరి ఏందత్తా మరి రిసెప్షన్ పెట్టుకుందామా, మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా అని అంటే, వద్దమ్మా వాళ్ళ అన్నలు మంచోళ్ళు కాదు, వాళ్ళ నాన్న మంచోళ్ళు కాదు, ఎందుకు నిమ్మలంగా ఉన్నారుగా ఉండి మళ్ళీ వాళ్ళు అది ఇది చంపుతారు అది చేస్తారు అని అన్నారు. అని నేను మొన్ననే క్రిస్మస్ రోజు మాట్లాడిపోయిన 2 రోజులకే ఇటు జరిగింది. అయ్యా నిన్న ఫోన్ చేసి రప్పించి నా తమ్ముని చంపిరు అయ్యా. ఎవరు చంపిరు అయ్యా? కేవలం కుల కక్షతోనే చంపేశారు సార్. మా బామ్మర్ది మాత్రం తను పెళ్లి చేసుకుని తన సఖి తను ఉంటున్నాడు సార్. రిసెప్షన్ పెడదామా అంటే కూడా వాళ్ళ అమ్మ వచ్చి అన్నదంట కదా, మళ్ళీ మా కొడుకులు అందరికి తెలుస్తుంది అనేసి విషయం, వేరే క్యాస్ట్ చేసుకున్నాడు అనేసి ఎక్కువ మళ్ళీ ఇదైతే 6 నెలలు అవుతుంటే నువ్వు రా 2 పెళ్లి, మన ఊర్లో మస్తు మంది చేసుకున్నారు, నువ్వు 2 పెళ్లి చేస్తాం ఆయన వదిలేసి రాని ఇప్పటికి కూడా అంటున్నాడు. వాళ్ళమ్మ రోజు వచ్చి రా నీకు 2 పెళ్లి చేస్తాం, మన ఊర్లో అట్లా మస్తు మంది చేసుకున్నారు, నీకు 2 పెళ్లి చేస్తాం, మనకొద్దు ఆయనకేం లేదు, కులం లేదు, ఆస్తి లేదు, ఎందుకు అని చెప్పేసి వాళ్ళమ్మ వచ్చి చెప్తుందట. ఇప్పటికైనా రా వాళ్ళు ఇంకా వస్తుందని అమ్మాయి వస్తున్న ఆశతోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు వస్తే 2 పెళ్లి చేద్దాం, ఈయన వద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి ఈయన వదిలి వస్తలేదని చెప్పేసి చంపేసిరిగా. చంపేస్తే నా బిడ్డ వస్తుందని చంపేసిరు అయ్యా. ముమ్మాటికి కూడా కృష్ణది అలియాస్ బంటిది అయితే కుల అహంకార హత్య అని కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు. తమ కుల అహంకారంతో పోయి తమ తమ్ముడిని, అలాగే వాళ్ళ బావ అయితే మా బామ్మడిని పొట్టన పెట్టుకున్నట్టు కూడా వాళ్ళు తీవ్రంగా ఆందోళన చెందిన పరిస్థితి. ఈ కాలంలో కూడా కులాలు ఏంటి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కదా.